హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మస్ట్ అండ్ హ్యావ్ టు కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మస్ట్ అంటే ఎప్పుడు యూస్ చేస్తాము? మస్ట్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే వెన్ ద స్పీకర్ థింక్స్ ఇట్ ఈస్ నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ ద స్పీకర్ అంటే నేనే అనుకోండి, నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు, సో అది నా ఒపీనియన్‌తో నేను చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఇంటర్నల్ ఆర్ మన పర్సనల్ ఒపీనియన్ అయినప్పుడు మనల్ని ఎవరో వేరే వాళ్ళు చెప్పకుండా మనంతట మనమే చేయాలి ఒక విషయాన్ని అని అనుకున్నప్పుడు, అప్పుడు మస్ట్ యూజ్ చేస్తాం. అండ్ హావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తామంటే సమ్‌వన్ ఎల్స్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. ఎప్పుడైతే అది నీ ఒపీనియన్ కాకుండా వేరే వాళ్ళ ఒపీనియన్, వేరే వాళ్ళ ఇష్టంతో మనం చేయాల్సొస్తే, సో అలాంటి సిట్యుయేషన్‌లో మనం హావ్ టుని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మస్ట్ గో టు హాస్పిటల్. ఇక్కడ మస్ట్ యూజ్ చేసాము. అంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి అని చెప్తున్నా. అంటే హాస్పిటల్‌కి వెళ్ళకపోతే ప్రాబ్లమ్ అయ్యేది మనకే కదా! ఐ మీన్ ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే హాస్పిటల్‌కి వెళ్ళాలి అని ఎవరో చెప్తే కాకుండా మనంతట మనమే అనుకోని వెళ్తాం కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో అంటే అది నా ఒపీనియన్ హాస్పిటల్‌కి వెళ్ళడం అనేది. కాబట్టి ఐ మస్ట్ గో టు హాస్పిటల్ అని యూజ్ చేస్తాం. అండ్ ఐ మస్ట్ రీడ్ ఫర్ మై ఎగ్జామ్స్. నా ఎగ్జామ్స్‌కి నేను చదవాలి. చదవకపోతే ఫెయిల్ అయ్యేది మనమే. కాబట్టి చదవాలి అనేది అది మన ఒపీనియన్ కదా! సో, ఐ మస్ట్ రీడ్ ఫర్ మై ఎగ్జామ్స్. ఎవరి ఫోర్స్ వల్లనో కాకుండా మనంతట మనం చదువుతున్నాం కాబట్టి ఐ మస్ట్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఐ మస్ట్ రీడ్ ఫర్ మై ఎగ్జామ్స్. అండ్ ఐ హావ్ టు ఫినిష్ దిస్ వర్క్ బై టుమారో. నేను ఈ వర్క్‌ని రేపటి వరకు కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ హావ్ టు ఎందుకు యూజ్ చేసాము? మస్ట్ ఎందుకు యూజ్ చేయలేము అంటే, ఈ వర్క్‌ని రేపటి వరకు కంప్లీట్ చేయాలి. అంటే మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం అది వర్క్ చేయాల్సిందే రేపటి వరకి. చేయాల్సొచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా! సో, హావ్ టు అనేది ఎప్పుడైతే ఒక వర్క్‌ని మీరు చేయాల్సొచ్చినప్పుడు మీ ఇష్టంతో కాకుండా సమ్‌వన్ ఎల్స్ అంటే వేరే వాళ్ళ నెసెసరీ కోసము మీరు చేస్తే, సో, అప్పుడు హావ్ టు యూజ్ చేస్తాం. ఐ హావ్ టు ఫినిష్ దిస్ వర్క్ బై టుమారో ఆర్ ఐ హావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై టుమారో ఇలా. ఎప్పుడైతే మనం ఫోర్స్‌ఫుల్‌గా చేస్తామో అప్పుడు ఎక్స్‌టర్నల్ ఆబ్లిగేషన్ అయినప్పుడు మనం హావ్ టు యూజ్ చేస్తాము. హియర్ వి హావ్ టు వియర్ ఎ యూనిఫార్మ్. యూనిఫార్మ్ ఒక స్కూల్ పిల్లోడికి యూనిఫార్మ్ వేసుకోవడం అనేది అంటే తనకిష్టం ఉండకపోవచ్చు. కానీ అది స్కూల్ మేనేజ్‌మెంట్ ఫోర్స్‌తోనో లేకపోతే స్కూల్ మేనేజ్‌మెంట్ రూల్స్ ప్రకారమో యూనిఫార్మ్ వేసుకుంటాం కాబట్టి, అది అంటే వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల ఆర్ వేరే వాళ్ళ ఒపీనియన్ వల్ల మనం చేస్తున్నాం. మనంతట మనం చేయట్లేదు కాబట్టి, ఇక్కడ కూడా వి హావ్ టు వియర్ ఎ యూనిఫార్మ్ ఇలా యూజ్ చేయాలి. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మస్ట్ అండ్ హావ్ టు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థాంక్ యూ.